ఒకవేళ మీరు పక్కన సీట్లో కూర్చొని డ్రైవింగ్ సీట్లో మా ఎన్టీఆర్ అన్న ఉంటే అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా. మీరు డ్రైవింగ్ సీట్లో ఉంటారు. అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ తీసుకుంటా. వన్ లాస్ట్ క్వశ్చన్ మెకానిక్ రాకీలో మీరు అందరికీ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు కదా, అలా మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో డెడికేషన్, డిసిప్లిన్ లాంటివి ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? మీరు అందరికి నేర్పించారు, మీరు నేర్చుకోవాల్సి వస్తే డిసిప్లిన్, డెడికేషన్ ఎవరి దగ్గర నుంచి? మనకు కూడా ఈ మధ్యనే వస్తుంది డిసిప్లిన్. నేర్చుకుంది అంటే వన్ పర్టికులర్ పర్సన్ ఏం ఫాలో కాలేదు. ఎవ్రీవన్ అందరూ డిసిప్లిన్. స్టార్ లైన్ వాళ్ళు అందరికీ డిసిప్లిన్ ఉంది, ఒకళ్ళని అని చెప్పలేం కదా. ఐ టుక్ లిటిల్ బిట్ ఫ్రమ్ ఎవ్రీవన్. వెరీ నైస్. అండ్ ఈమె దగ్గర కొంచెం డిసిప్లిన్ నేర్చుకున్నా. ఈమె సెట్లు అందరికంటే ముందు వస్తుంది. పాపం ఈ రోజు కూడా ఈవెంట్కి జల్ది వచ్చింది. సో శ్రద్ధ శ్రీనాథ్ దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నా డిసిప్లిన్. వెరీ నైస్. అరే శ్రద్ధ కోసం క్లాప్స్ కొట్టాలా పాపం మనం. ఇంకొక క్వశ్చన్, మెకానిక్ రాకీలో కూడా సూపర్ స్టెప్లు వేశారు కదా. అవును. మరి ఇండస్ట్రీలో మీరు డాన్స్ ఎవరి దగ్గర నుంచి ఎవరిని చూసి నేర్చుకున్నారు? డాన్స్ డెఫినెట్లీ అన్ననే, ద ఎన్టీఆర్. ఎస్. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్, డాన్స్ అండ్ యాక్టింగ్ బోత్ అన్ననే. అరే అబ్సల్యూట్లీ. అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ప్రకారంగా రాత్రి ఎంత లేట్ అయినా సరే పొద్దున్న టైంకి సెట్కి వెళ్ళిపోవాలన్నది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? యాక్చువల్లీ వాళ్ళిద్దరు వస్తారండి టైంకి, నేనే టైంకి రాను. అచ్చా. సో వాళ్ళ దగ్గర ఇద్దరు పొద్దున్న దాకా షూటింగ్లు చేసి మళ్ళీ మన షూటింగ్కి వస్తుంటారు. మనం నైట్ ఖాళీ ఉన్నా అంటే దొర్లుతుంటాం మంచం మీద. కానీ బట్ ఐ థింక్ ఈ సినిమా మధ్యలో తరుణం నుండి నేను కూడా కొంచెం డిసిప్లిన్ తయారైనా. సో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అసలు అక్కడి నుంచి. ఓకే, వెరీ థ్యాంక్స్ అమ్మా. ఒకసారి ప్లీజ్ మాస్క దాస్కి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఓకే మీనాక్షి, దిస్ ఇస్ ఫర్ యూ. దేర్ యూ గో మీనాక్షి చౌదరి. నాకు డౌట్ అండి, అంటే 2024లో నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఇద్దరు మాత్రం కన్ఫర్మ్డ్గా ఉండే. బయట పాప్కార్న్ వాడు, థియేటర్ లోపల మీరు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదన్నా మార్నింగ్ సెట్కి వెళ్ళినప్పుడు మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు సీన్ ఏంటనా, లేకపోతే ఇది ఏ సినిమా సెట్ అనా? ఈరోజు హీరో ఎవరన్నా ఏ క్వశ్చన్ అడుగుతారు? అలా కాదు అండి. I think every day I come prepared knowing which set, which film, which hero it is. So sure. Yeah, 100%. సరే అయితే ఇంకా గ్రిల్ చేద్దాం. ఓకే, ఈ ఇయర్లో మేము గుంటూరు కారం మహేష్ బాబు గారితో, తర్వాత గోట్ తలపతి విజయ్ గారితో, ఆ తర్వాత మొన్న లక్కీ భాస్కర్ దుల్కర్ గారితో, తర్వాత మట్కా వరుణ్ తేజ్ గారితో, ఇప్పుడు మెకానిక్ రాకీ మా విశ్వక్సేన్తో. అవును. మీ ఫేవరెట్ హీరో ఎవరు వీటిలో? ఇది ఇప్పుడు toughest question, unfair ఇది. Shraddha, you can help him out. But I'll tell you. Yeah. అందరూతో ఒక quality I've learned, and that is my most favorite thing. Mahesh Babu sir's discipline, Talapati sir's, Vijay sir's consistency, Dulquer Salman sir's humility, Varun Tej's thorough gentleman nature, and Vishwaksen's proper fun, chill, energetic youthfulness set ki. అరే వా సార్, 100 మార్కులు ఇచ్చేచ్చు ఇవిడికి కదా. అస్సలు పర్ఫెక్ట్ మిస్ ఇండియా ఆన్సర్ ఇచ్చింది అసలు ఇక్కడ. అరే థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ యాక్చువల్లీ శ్రద్ధ గారిని ఒకే మీకు క్వశ్చన్ కూడా కాదండి, కాదు నేను అడుగుతా శ్రద్ధ గారి. నేను ఇక్కడున్నా. సో చాలా కొంచెం కాంప్లికేటెడ్లా ఉంటుంది, కానీ కాంప్లికేటెడ్ కాదు మ్యామ్.